అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. వాళ్ళని రెచ్చగొట్టి దౌర్జన్యాలకు పాల్పడే విధంగా చేసి ఏదో ఒక సంఘటన జరిగితే దానిలో చలిమంటలు కాల్చుకోవాలని వైకాపా ఆది నాయకత్వం నుంచి స్థానికంగా ఉండే నాయకత్వం వరకు కష్టపడుతున్నారు దానికోసం. నేను అందుకే చెప్తుంది, ప్రాథమిక వైద్యం నుంచి కుట్ర జరిగింది, ఇవాళ కుట్ర జరుగుతుంది. పొనవోలు సుధాకర్ రెడ్డి, అప్పిరెడ్డి, అంబటి మురళి ఇటువంటి బ్రెయిన్లన్నీ కూర్చొని ఇక్కడ కూడా ఏదన్నా జరగంగానే దాన్ని మా మీదకు తోసి అల్లర్లు సృష్టించడానికి దాడులకు పాల్పడే కుట్ర జరుగుతుంది. వాళ్లే ప్రాణం తీసి మా మీద దోసేసే ప్రయత్నం చేసే సమాచారం ఉందనేది మాకుంది. అందుకని మేము చెప్తున్నాం. విచారణ జోలికి విచారణలో నేను చెప్పినవన్నీ కొత్త అంశాలు ఇప్పటివరకు రాలా. వాళ్ళ కంప్లైంట్ చూస్తే ఏదో మట్టి తీయడానికి కోర్టుకు వెళ్ళారు, దాని మీద పెట్టుకుని మట్టి తీయడానికి కోర్టుకు వెళ్తే గ్రామ పంచాయతీ తీర్మానం, అది గ్రామ పంచాయతీ తీర్మానం అయితే కోర్టు ఎప్పుడో కొట్టేసింది. అసలు కారణం కానే కాదు. నేను అడుగుతుంది ఏంటంటే, ఇద్దరు కార్యకర్తలనే ఆ కంప్లైంట్లో చూపెట్టారు, నరేంద్ర అనే అతను, నాగమల్లేశ్వరరావు. వాళ్ళు కాక ముగ్గురు ఉన్నారు. ఆ ఐదుగురు అక్కడ ఎందుకున్నారని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇందాక మీకు చూపెట్టా కదా, భాష అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడు ఇవన్నీ కూడా కొత్త అంశాలు కాబట్టి దీన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూద్దాం. మనం దృష్టి పెట్టాలని మేము కోరుతున్నాం. కుట్ర జరుగుతుందని చెప్తున్నాం. వాళ్లే చంపి మా మీద దోసే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నాం. ప్రాథమిక వైద్యం నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో తీసుకెళ్లకుండా వైకాపా నాయకురాలు హాస్పిటల్లో తీసుకెళ్ళి తూతు మంత్రంగా వైద్యం చేసి విషమ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే విధంగా చేసిందే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కొత్త అంశాలు. ఖచ్చితంగా పోలీసులు దీనిలో మరి తీసుకుంటారా లేదనేది పోలీసు యంత్రాంగం. ఎందుకంటే నేను చెప్పా కదా, మన జగన్మోహన్ రెడ్డి కారు కింద మనిషి పడితేనే ఏం జరిగిందో మనం చూసాం. పోలీసు యంత్రాంగాన్నే తప్పుదోవ పట్టించి ఏదో కారు కింద పడిందని, ఎక్కడో తాడేపల్లి దగ్గర ఎక్కడో కారు ఉందని చెప్పి ఒక మంచి కట్టుకథ సినిమా లెవెల్లో అల్లి దాన్ని అధికారులలో చొరపెట్టి ఇవన్నీ జరిగినాయి. నాకున్న సమాచారం ప్రకారం ఆ అంశంలో ₹1 కోటి మారినాయని. కాబట్టి ఏదో ఒక రకంగా ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని అడ్డం పెట్టుకొని అల్లర్లు అశాంతి లేపి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో అధినాయకత్వం నుంచి ఇక్కడ నాయకత్వం వరకు ఉంది. కాబట్టి నేను ఎక్కడైనా వాళ్ళు అయితే చెప్పారో వాళ్ళు ఏదో శ్రీరామచంద్రులాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను చెప్పే ఆ గ్రామంలో ఆ ఒక్క గ్రామమే చెప్పాను. నేను ఇంకా చరిత్ర చెప్తే చాలా మంది మీద కేసులు ఉన్నాయి, మా వాళ్ళ మీద వందల మంది కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని మా కార్యకర్తలను కొట్టారు. చేబ్రోలు మండలంలో గ్రావెల్ మేము చూడటానికి వెళ్తే చేబ్రోలు ఎస్ఐని వాళ్ళ మనిషిని పెట్టుకొని మా కార్యకర్తల మీద కొట్టారు లాఠీలతో. మీకు కూడా వాట్సాప్ చాట్లో అన్నీ షేర్ చేస్తాం. మీకు అందరికీ నమస్కారం. పొన్నూరు నుంచి గుంటూరు జిల్లా